తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల మహిళల ఆర్థిక శక్తిని పెంచేందుకు మరో ముఖ్య అడుగు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4079 స్వయం సహాయక సంఘాలకు రివాల్వింగ్ ఫండ్గా 6.11 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ప్రతి సంఘానికి 15,000 చొప్పున ఈ నిధులు అందనున్నాయి. 1982లో కేంద్ర ప్రభుత్వం డ్వాక్రా పథకాన్ని చేపట్టింది. ఇది మహిళలను చిన్న సంఘాలుగా ఏర్పరిచి ఆర్థిక సహాయం, శిక్షణ, మార్కెట్ సౌకర్యాలు అందించడానికి రూపొందించబడింది. రాష్ట్ర ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఈ సంఘాలకు బలమైన మద్దతు ఇచ్చింది. ఇప్పుడు 32 జిల్లాల్లోని ఈ 4079 సంఘాలు మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పిస్తుంది. దసరా పండుగ ముందే నిధులు విడుదల కావడంతో మహిళలు దీన్ని దసరా కానుకగా ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు. ఈ నిధుల వాడకాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, జిల్లా, మండల, గ్రామ సమాఖ్యలు పర్యవేక్షిస్తున్నాయి. ఈ రివాల్వింగ్ ఫండ్తో మహిళలు చిన్న వ్యాపారాలు ప్రారంభించగలరు. పశుపోషణ, కుట్టు యంత్రాలు, పాపడ్ మరియు మసాలా పొడుల తయారీ, హస్తకళలు మరియు ఇతర ఉత్పత్తుల వంటి కార్యక్రమాలు చేపట్టవచ్చు. అంతేకాకుండా బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీ రుణాలు, శిక్షణ కార్యక్రమాల, మార్కెట్ లింకేజ్ అందుతున్నాయి. ఇది కుటుంబ ఆదాయాన్ని పెంచే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. స్త్రీనిధి పథకం ద్వారా తక్షణ రుణాలు, పింఛన్, బీమా వంటి సౌకర్యాలు అందుతున్నాయి. అలాగే శిక్షణ కేంద్రాల ద్వారా ఆర్థిక సాక్షరత మరియు వ్యాపార నిర్వహణ శిక్షణ కల్పిస్తున్నారు. ఈ చర్యలు మహిళలను స్వయం సమృద్ధి వైపు ముందుకు నడిపిస్తూ తెలంగాణ గ్రామాల్లో సామాజిక మార్పును తీర్చిదిద్దుతున్నాయి.